ఏమిటి ఈ కప్ప కథా మూలాంశం? మండోదరి ఎవరో మీకు తెలుసా? కప్ప స్త్రీగా ఎలా మారింది? మండోదరి అంటే అర్థం తెలుసా? తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక అసలు విషయంలోకి వెళ్దాం రండి. గతంలో చేసిన కిష్కింధాకాండ వీడియోలో నుంచి ఒక సోదరి ఒక ప్రశ్నను అడిగారు మండోదరి గురించి. ఆ మండోదరి గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలియజేస్తాను. రామాయణంలోని ఉత్తరకాండలో మాయాసురుడు స్వర్గాన్ని సందర్శించాడని పేర్కొన్నాడు. అక్కడ అతనికి దేవతలు అప్సర హేమను ఇచ్చారు. వారికి మాయావి మరియు దుందుభి అనే ఇద్దరు కుమారులు మరియు మండోదరి అనే కుమార్తె ఉన్నారు. తర్వాత హేమ స్వర్గానికి తిరిగి రావడం, మండోదరి మరియు ఆమె తోబుట్టువులు వారి తండ్రి వద్ద మిగిలిపోయారు. మండోదరి జననం గురించి వివిధ కథనాలున్నాయి. ఉత్తర రామాయణంలో మాయాసురుడు అప్సర హేమను వివాహమాడాడని పేర్కొనబడుతుంది. వారికి మాయావి మరియు దుందుభి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ ఒక కుమార్తె కోసం ఆరాటపడతారు. కాబట్టి వారు శివుని అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభిస్తారు. ఇంతలో మధుర అనే అప్సరస శివుని నివాసమైన కైలాస పర్వతం వద్దకు ఆమె నివాళులు అర్పించడానికి వస్తుంది. అతని భార్య పార్వతి లేకపోవడంతో మధుర శివుడిని ప్రేమిస్తుంది. పార్వతి తిరిగి వచ్చినప్పుడు ఆమె మధుర రొమ్ములపై తన భర్త శరీరం నుండి బూడిద జాడలను కనుగొంటుంది. కలత చెందిన పార్వతి మధురను శపించి 12 ఏళ్లు కప్పల బావిలో ఉండమని పంపుతుంది. ఆమె అందమైన స్త్రీగా మారుతుందని మరియు గొప్ప పరాక్రమవంతుడితో వివాహం చేసుకుంటుందని శివుడు మధురతో చెప్పాడు. 12 ఏళ్ల తర్వాత మధుర మళ్ళీ అందమైన కన్యగా మారి బావిలోంచి బిగ్గరగా కేకలు వేస్తుంది. సమీపంలో తపస్సు చేస్తున్న మాయాసురుడు మరియు హేమ ఆమె పిలుపుకు మన్నించి ఆమెను తమ కుమార్తెగా స్వీకరించారు. వారు ఆమెను మండోదరిగా పెంచుతారు. ఈ సంస్కరణలో రాక్షసరాజు రావణాసురుడు మరియు మండోదరి కుమారుడు మేఘనాథుడు మండోదరి శరీరంలో పొందుపరచబడిన శివుని బీజం నుంచి ఉద్భవించాడని చెప్పబడుతుంది. ఇక తెలుగు రంగనాథ రామాయణంలో పార్వతి ఒక బొమ్మను సృష్టిస్తుంది. దానిని శివుడు ఆడపిల్లగా మార్చాడు. అయితే తరువాత పార్వతి కన్య అందం కారణంగా ఆందోళన చెందుతుంది. శివుడు ఆమెను కప్పగా మారుస్తాడు. ఆ తర్వాత తిరిగి మానవునిగా మారి మాయాసురుడికి కుమార్తెగా ఇవ్వబడుతుంది. మరొక తెలుగు కథ మరియు కూచిపూడి నృత్య సంప్రదాయంలో రావణాసురుడు శివుడిని పార్వతిని తన భార్యగా కోరతాడు. శివుడి భార్యని శివుడు సమ్మతిస్తాడు. అయితే పార్వతి ఒక కప్ప నుండి ఒక కన్యను సృష్టించి రావణాసురునికి అప్పగిస్తుంది. స్త్రీ కప్ప నుండి సృష్టించబడింది కాబట్టి ఆమెను మండోదరి అని పిలుస్తారు. ఆనంద రామాయణంలో విష్ణువు తన శరీరానికి పూసిన గంధపు చెక్కతో మండోదరిని సృష్టించాడు మరియు మండోదరిని నిజమైన పార్వతిగా అప్పగించి రావణాసురుని నుండి పార్వతిని రక్షించాడు. ఇలా కప్ప మూలాంశం ఇతర కథలలో కూడా పునరుద్ఘాటించింది. ఒడియా ధర్మ పురాణం ప్రకారం భూమి తన కొడుకు మణినాగను తన ఆవు పాలను మందర్ మరియు ఉదర్ ఋషులకు విషం ఇవ్వడానికి పంపుతుంది. వారు ఆమెకు పాలలో వాటాను నిరాకరించారు. ఋషులను రక్షించడానికి ఒక ఆడకప్ప పాత్రలో దూకింది. ఆమె తిండిపోతు అని ఋషులచే శపించబడిన ఆమె వెంగవతి అనే అందమైన కన్యగా మారుతుంది. ఆమెకు వాలితో వివాహానికి ముందు సహజీవనం కూడా ఉంది. రావణాసురుడు ఋషుల నుండి ఆమె వివాహం కోరతాడు. వారు నిరాకరించారు. రావణాసురుడు వాలి రూపాన్ని ధరించి వెంగవతిని అపహరిస్తాడు. నిజమైన వాలి మరియు రావణాసురుడు వ్యతిరేక దిశలలో ఆ వెంగవతిని లాగుతారు. తద్వారా ఆమెను చీల్చివేస్తారు. పర్యవసానంగానే అంగదుడు అంటే సాధారణంగా తారకొడుకుగా వర్ణించబడతాడు. ఆ అంగదుడు జన్మించాడు. మృత్యుదేవత యమ మరియు వాయుదేవుడు ఆమెను మరలా పునరుత్థానం చేస్తారు మరియు ఇద్దరు ఋషుల పేరు మీద మండోదరి అని పేరు పెట్టారు.
మహరి నృత్య సంప్రదాయం ఒక సన్యాసి పాలను పాము విషపూరితం చేసిన కథను వివరిస్తుంది. ఋషిని రక్షించడానికి ఆడకప్ప పాలలో దూకి చనిపోతుంది. ఆమె అత్యాశతో, అపనమ్మకంతో సన్యాసి చేత శపించబడి అందమైన మండోదరిగా మారుతుంది. రావణాసురుడు మాయాసురుని ఇంటికి వచ్చి మండోదరితో ప్రేమలో పడతాడు. మండోదరి మరియు రావణాసురుడు త్వరలో వైదిక ఆచారాలతో వివాహం చేసుకుంటారు. మండోదరి రావణాసురునికి 3 కుమారులను కలిగి ఉంది. మేఘనాథుడు, ఆయన్నే ఇంద్రజిత్ అంటారు, అతికాయుడు మరియు అక్షయ్ కుమారుడు. మండోరు జోధ్పూర్కు ఉత్తరాన 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణం. మండోదరి స్వస్థలమని నమ్ముతూ ఉంటారు. కొంతమంది స్థానిక బ్రాహ్మణులలో రావణాసురుడు అల్లుడిగా పరిగణించబడ్డాడు మరియు అతనికి అక్కడ అంకితం చేయబడిన ఆలయం కూడా ఉంది. రావణాసురుని దోషాలు ఉన్నప్పటికీ మండోదరి అతన్ని ప్రేమిస్తుంది మరియు అతని బలం గురించి గర్విస్తుంది. స్త్రీల పట్ల రావణాసురుని బలహీనత ఆమెకు తెలుసు. నీతిమంతురాలు మండోదరి రావణుడిని ధర్మ మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తుంది, కానీ రావణాసురుడు ఎప్పుడూ ఆమె సలహాను విస్మరిస్తాడు. ఒకసారి విధిని శాసించే నవగ్రహాలను లొంగదీసుకోవద్దని మరియు సీతగా పునర్జన్మ పొంది రావణుని నాశనానికి కారణమయ్యే వేదవతిని మోహింపచేయవద్దని ఆమె రావణాసురునికి సలహా ఇస్తుంది. ఇక వాల్మీకి రామాయణంలో మండోదరి అందమైన మహిళగా వర్ణించబడుతుంది. రాముని వానర దూత అయిన హనుమంతుడు సీతను వెతుకుతూ లంకకు వచ్చినప్పుడు అతను రావణాసురుని పడక గదిలోకి ప్రవేశించినప్పుడు మండోదరి అందానికి మూర్ఖుడై మండోదరిని సీతగా తప్పుబట్టాడు. చివరకు హనుమంతుడు సీతని కనుగొన్నప్పుడు రావణాసురుడు సీతను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానని బెదిరిస్తున్నట్లు హనుమంతుడు కనుగొన్నాడు. సీత నిరాకరించడంతో రావణాసురుడు ఆమె తల నరికి వేసేందుకు కత్తిని ఎత్తాడు. మండోదరి రావణాసురుని చేయి పట్టుకుని సీతను కాపాడుతుంది. మండోదరి స్త్రీని చంపడం ఘోరమైన పాపమని, అందుకే రావణాసురుడు సీతను చంపకూడదని చెప్పింది. ఆమె రావణాసురుని తన ఇతర భార్యలతో కాలక్షేపం చేయమని చెప్పి సీతను తన భార్యగా చేసుకోవాలనే ఆలోచనను విడిచిపెట్టమని చెప్పి కోరుతుంది. రావణాసురుడు సీత ప్రాణాన్ని విడిచిపెట్టాడు, కానీ సీతను వివాహం చేసుకోవాలనే కోరికను మాత్రం వదులుకోలేదు. మండోదరి అందం మరియు పూర్వీకుల విషయంలో సీతను తనకంటే తక్కువగా భావించినప్పటికీ మండోదరి సీత రామభక్తిని గుర్తించి ఆమెను శచి మరియు రోహిణి వంటి దేవతలతో పోల్చింది. సీత శాంతియుతంగా తిరిగి రావడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనప్పుడు రాముడు రావణుడి లంకపై యుద్ధం ప్రకటించాడు. రాముడితో జరిగే ఆఖరి యుద్ధానికి ముందు మండోదరి రావణాసురుణ్ణి అడ్డుకోవడానికి చివరి ప్రయత్నం చేస్తుంది, కానీ ఫలించలేదు. చివరగా మండోదరి తన భర్తకు విధేయత మరియు నమ్మకమైన భార్య వలె తన భర్తకు అండగా నిలుస్తుంది. అయినప్పటికీ ఆమె తన కుమారుడు మేఘనాథ అలియాస్ ఇంద్రజిత్, ఇంద్రుణ్ణి జయించినవాడు కాబట్టి ఇంద్రజిత్ అని పేరుతో ఆయన స్వర్గానికి రాజుగా ఉన్నటువంటి వాడికి సలహా ఇస్తుంది. రాముడితో యుద్ధం చేయడం కాదు. రామాయణంలోని అనేక రాతప్రతులు సీత పట్ల రావణాసురుడు చేసిన చికిత్సకు శిక్షగా అంగద మండోదరిని రావణుడి సమక్షంలో తన జుట్టుతో లాగిన కథను ప్రస్తావిస్తుంది. రామాయణంపై వ్యాఖ్యాత సత్యతీర్థ ఈ కథను బూటకమని కూడా కొట్టిపారేసిన కథనాలు కూడా ఉన్నాయి. రావణాసురుని కుమారులు మరియు యోధులందరూ మరణించినప్పుడు రావణాసురుడు తన విజయానికి హామీ ఇచ్చేందుకు ఒక యజ్ఞాన్ని, అది అగ్నియాగం, దాన్ని నిర్వహిస్తాడు. ఈ యజ్ఞాన్ని నాశనం చేయడానికి రాముడు హనుమంతుడు మరియు వానర యువరాజు అంగద నేతృత్వంలోని వానర దళాన్ని పంపుతాడు. రావణుడి రాజభవనంలో కోతులు విధ్వంసం సృష్టిస్తాయి, కానీ రావణాసురుడు యజ్ఞాన్ని కొనసాగిస్తున్నాడు. అంగద రావణుడి ముందు మండోదరిని జుట్టు పట్టుకుని లాగుతుంది. మండోదరి తన భర్తను రక్షించమని వేడుకుంటుంది మరియు రాముడు తన భార్య కోసం ఏం చేస్తున్నాడో అతనికి గుర్తు చేస్తుంది. కోపోద్రిక్తుడైన రావణాసురుడు యజ్ఞాన్ని విడిచిపెట్టి తన కత్తితో అంగదుడిని కొట్టాడు. యజ్ఞానికి భంగం కలగడంతో అంగదుని ఉద్దేశ్యం నెరవేరింది మరియు అతను మండోదరిని వదిలి పారిపోతాడు. సీతను రాముడికి అప్పగించమని మండోదరి మళ్ళీ రావణాసురుణ్ణి వేడుకుంది, కానీ అతను నిరాకరించాడు.
ఇతర రామాయణ అనుసరణలు సంఘటన గురించి మరింత భయంకరమైన వివరణలు అందిస్తుంటాయి. కృత్తివాసి రామాయణంలో వానరులు మండోదరిని ఈడ్చుకెళ్ళి ఆమె బట్టలు చింపారని చెబుతుంది. అద్భుత రామాయణంలో రావణాసురుడు తాను చంపిన ఋషుల రక్తాన్ని ఒక పెద్ద కుండలో నిల్వ చేస్తాడట. గృత్సమద మహర్షి లక్ష్మీదేవిని తన కుమార్తెగా పొందాలని తపస్సు చేస్తున్నాడు. అతను దర్భ గడ్డి నుండి పాలను నిల్వ చేసి మంత్రాలతో శుద్ధి చేశాడు. తద్వారా లక్ష్మి అక్కడ నివసించేది. రావణాసురుడు ఈ కుండలోని పాలను తన రక్తపు కుండలో పోశాడు. మండోదరి రావణాసురుని దుష్ట కార్యాలను చూసి విసుగు చెంది విషం కంటే విషపూరితమైనదిగా వర్ణించబడిన రక్తపు కుండలోని విషయాలను తాగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుందట. మండోదరి చనిపోయే బదులు గృత్సమద పాల శక్తి వల్ల లక్ష్మి అవతారంతో గర్భవతి అవుతుంది. మండోదరి పిండాన్ని కురుక్షేత్రంలో పాతిపెట్టింది. అక్కడ ఆమెకు సీత అని పేరు పెట్టిన జనకుడు కనుగొన్నాడు. దేవి భాగవత పురాణం ఇలా చెబుతోంది. రావణాసురుడు మండోదరిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు మాయ అతని జాతకంలో ఆమె మొదటి సంతానం ఆమె వంశాన్ని నాశనం చేస్తుందని మరియు చంపబడాలని సూచించిందని హెచ్చరిస్తుంది. మాయ సలహాను పట్టించుకోకుండా రావణాసురుడు మండోదరి ద్వారా తన మొదటి బిడ్డను జనక నగరంలో ఒక పేటికలో పూడ్చాడు. అక్కడ అది కనుగొనబడి సీతగా పెరిగింది. వాసుదేవ హిందీ, ఉత్తర పురాణం మరియు ఇతర రామాయణం యొక్క జైన అనుసరణలు కూడా సీత రావణుడు మరియు మండోదరి కుమార్తె అని మరియు రావణాసురుడు మరియు అతని కుటుంబం అంతం కావడానికి ఆమె కారణమని ప్రవచించినప్పుడు ఆమె విడిచిపెట్టబడిందని కూడా పేర్కొనబడింది. ఇక ఆనందరామాయణం ప్రకారం పద్మాక్షరాజుకు పద్మ అనే కుమార్తె ఉంది. లక్ష్మీదేవి అవతారం. ఆమె వివాహం నిర్వహించబడినప్పుడు రాక్షసులు రాజును చంపుతారు. దుఃఖానికి లోనైన పద్మ అగ్నిలో దూకుతుంది. 5 ఆభరణాలుగా మారిన ఆమె శరీరాన్ని రావణాసురుడు అగ్నిలో కనిపెట్టి ఒక పెట్టెలో మూసి ఉన్న లంకకు తీసుకువెళతాడు. మండోదరి పెట్టె తెరిచి చూడగా అందులో పద్మ కనిపించింది. ఆమె తన తండ్రి మరణానికి దారితీసిన దురదృష్టకరమైన పద్మం ఉన్న పెట్టెను విసిరేయమని రావణాసురునికి సలహా ఇస్తుంది. పెట్టె మూత మూసివేయబడినప్పుడు పద్మ రావణుని లంకకు తిరిగి వచ్చి అతని వినాశనానికి కారణమవుతుందని శపిస్తుంది. రావణాసురుడు ఆ పెట్టెను జనక నగరంలో పాతిపెడతాడు. అతడు పద్మను కనుగొని ఆమెను సీతగా పెంచుతాడు. ఈ విధంగా రామాయణంలో మండోదరి పాత్ర చిన్నదే అయినా చాలా ముఖ్యమైనది. ఆమె ధర్మబద్ధమైన మరియు ధర్మబద్ధమైన రాజమహిళగా కూడా వర్ణించబడింది. గత వీడియోలో అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా శ్రీమాధవి క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరించగలరని ఆశిస్తూ ధన్యవాదాలు.